డీటెయిల్ చూస్తే గ్రామాల పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాలు స్వచ్ఛందంగా ఉండటం అందరి బాధ్యత అని తెలిపారు. చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది వాస్తవమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లేవనెత్తిన ప్రశ్న కదా, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ఓకే, ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. బట్ ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించా, ఇది మనందరి బాధ్యత విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. ఈ ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తున్నా ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే 3వ ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెర్రకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్ తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెర్రకోట రంగు వేయడం. గౌరవ సభ్యులు ఏపీ శాసన మండలిలో రుషికొండ నిర్మాణాలపై వాడివేడి చర్చ సాగింది. ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే రిసార్ట్స్ ను కూలగొట్టి మాజీ సీఎం ప్యాలెస్లు కట్టుకున్నారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. టూరిజం కోసమే నిర్మాణాలు చేపడుతున్నామని అనుమతులు తీసుకున్నారని తెలిపారు. రుషికొండ నిర్మాణాలకు ప్రతి చదరపు అడుగుకు ఏపీ అసెంబ్లీ సచివాలయ భవనాల కంటే 4 రెట్లు అధికంగా ఖర్చు పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే రుషికొండ నిర్మాణాలపై జీవో ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని ప్రతిపక్ష నేత బొత్స తెలిపారు. అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది రుషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకు ముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు.
అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బది బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇక్కడ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000 సిగ్గుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. ప్రశ్న ఏంటి అధ్యక్ష? అనుమతులు ఉన్నాయా లేదా అండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతో పాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు, ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానమే. భవనా అండి ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు. వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. అర్థం లేని 3 జీవోలిచ్చి ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు రాయితీలను అందించిందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల పేర్లతో రైతులను దగా చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాయితీని ₹2 నుండి ₹1.5కు తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను 30% కుదించిందని మంత్రి రవికుమార్ చెప్పారు. వైసీపీ చేసిన ఘనకార్యం కారణంగా డిస్కంలు 1990 కోట్ల రూపాయల భారాన్ని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒకేసారి 3 జీవోలు ఇచ్చి రైతుల్ని కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజ్ చేసి మొదటి జీవో ఏమన్నా ₹2 నుంచి ₹1.5 చేస్తున్నామని చెప్పి తెలియజేయటమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆ ₹1.5 ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 5 ఎకరాల రూపని చెప్పారు. గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైతే నాన్ ఆక్వాజోన్, ఆక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా ₹2 సబ్సిడీ ఇచ్చేవాళ్ళమే. తర్వాత వాళ్ళు జీవోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి ఆక్వా రంగాన్ని సంక్షేమంలోకి నెట్టేయటం జరిగింది సార్.
దాదాపు తర్వాత మళ్ళీ జీవో ఇచ్చారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ 10 ఎకరాల లోపల అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చి మోసం చేసి డిస్కమ్లకి దాదాపు 1990 కోట్ల రూపాయలు డిస్కమ్లకు కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఈ విధంగా మోసం చేయటమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మన 2018-19 వచ్చేసరికి 46,329 మంది రైతులకి మనం సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. తర్వాత 2022-23 వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు. 31,000 మంది రైతులకే పడిపోయారు అనమాట.